ఈడెవడని బాబు, ఎక్కడ చదువుకున్నారా నువ్వు? వైక్యూజ్ మీ ఏంటి శ్రీరామా? అదే ఈ ఎక్స్ మిలిటరీ మ్యాన్ మైనర్ ఇంద్రకాంత్ స్టైలు. మనకి ఏదైనా సరే రొటీన్ గా ఉండకూడదు, ఎరై కాఫీగా ఉండాలా. వెరై కాఫీయా? వెరై కాఫీ ఏంటి శ్రీరామా? అదేనయ్యా, అందరూ వెరైటీ అంటారు, మనమేమో వెరై కాఫీ అంటాం. ఓహో, ఎంతకే నువ్వెందుకు వచ్చినట్టు ఇక్కడికి? అదేంటి సార్, నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతారండి? అదేనయ్యా, నీ డైలాగ్ నువ్వు చెప్పటం రొటీను, నేను చెప్పటం వెరై కాఫీ. అరే అది సరిగానే మన బండి ఆగిపోయింది, ఒకసారి చూస్తావా? మీ బండి ఏది? ఇదే. ఏంటి సార్ బండి ఆగిపోయింది? ఈ బండి రిపేర్ కోసం వచ్చారా? మీరు రిపేర్ కోసం వచ్చారా సార్? మీరు సామాన్యులుగా సార్. రండి సార్, రండి సార్, మీరు ఇలా కూర్చోండి సార్, కాలు మీద కాలేసుకోండి సార్. అదే అయ్యో అయ్యగారికో వెరై కాఫీ తీసురా. ఈ బండి మీద సార్, ఈ బండి మీద సార్. ఓకే స్టార్ట్ అండి. ఆగిపోయిన బండి సౌండ్ ఉంటున్నావేంటి? పెద్ద మెకానిక్. కార్ రోగం అర్థమైపోయింది సార్. ఏ రోగం? కార్లో పెట్రోల్ పెట్రోల్ లేదా? మరి మాత్రం దానికి బండి మొత్తాన్ని కోడి బొచ్చు బిగినట్టు ఎట్ట బిగించవేంది? తొందరగా బిగించు. బిగించడమా? నవ్వుతావేంది? అరే నవ్వుతావేందయ్యా? మనకి ఇప్పటి తప్ప బిగించడం రాదు. మరి ఎందుకు ఇప్పా? బాబు నీ కాళ్ళు ఎత్తి దండం పెడతాను, నీ బొట్టు బతుకుని బతికెళ్తాను, తొందరగా బిగించవయ్యా, అవతల బ్యాంక్ వెళ్ళాలి, టైం అయింది. అరే బిగించడం రాదని చెప్తే అర్థం చేసుకోబట్టి. ఏంద్రా ఇది? నిజమేనా అంకుల్? ఆ అంకుల్ కి అసలు ఏమీ రాదు. బాలవాక్ బ్రహ్మవాక్ అన్నారు, అర్థమైందా? మర్యాదగా నా కారు మామూలుగా బిగించేసి ఇస్తావా, లేకపోతే షూట్ చేసి పారేయమంటావా? పూర్తిగా చెప్తున్నాను సార్, నాకు విప్పు తీయడం తప్ప బిగించడం రాదు సార్. బిగించడం రానప్పుడు ఎందుకు విప్పు తీసావరా? అదేంటి సార్? ఏంటది? అమ్మో అమ్మో, రాజు ఎక్కడున్నావయ్యా, నన్ను కాపాడు. బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది. సూపర్ అంకుల్, ఫెంటాస్టిక్ అంకుల్. థాంక్యూ. పిల్లలు, మీ స్కూల్ కి టైం అయింది, వెళ్ళండి. బై బై. ఏంటి అలా స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? వెళ్ళక ఇక్కడే స్టిల్ కి పోజ్ ఇచ్చి కూర్చోవాలా? ఓయ్,
ఏంటే ఏదో ఎదిరింటి పిల్లవని చిన్నప్పటి నుంచి తెలిసిన దానివని ప్రాణాలకు తెగించి కాపాడా. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలా తెగ నీలుగుతున్నావేంటి? తీసుకో. ఏంటి పాప ఇది? కళ్ళు కనపడడం లేదు. ఆ. 100 రూపాయల నోటు. నన్ను కాపాడినందుకు కూలి. హోల్డ్ ఆన్. ఏం పాప, నా కష్టానికి కూలి కట్టావా? అంటే నీ రంగు హంగు పొంగు పొగరు బగరు ఫిగరు అన్నీ కలిపి టోటల్ గా ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ అనమాట. డబ్బుందన్న అహంకారంతో కిలోల లెక్కన టెక్కుని గ్యారన్ లెక్కన గర్వాన్ని పెంచుకుని బెంజు బండిలా ఎగిరెగిరి పడుతున్నావా? ఇదిగో, ఆడదంటే దశరథుడి పక్కన కైలాగా ఉండకూడదు, గాంధీ గారి పక్కన కస్తూరిబాయిలా ఉండాలి, తెలుసుకో. ఎన్నాళ్ళు ఆర్మీలో ఉన్నా ఎవరిని షూట్ చేసే ఛాన్స్ రాలా. నువ్వే ఫస్ట్ బయట. నువ్వు బయట రా. ఏందయ్య ఆగేది? ఆడేం చేశాడో తెలుసా? అయిపోయిన కేసు బాగా ఎందుకండి అన్న, నా లైఫ్ హిస్టరీ పిచ్చ పిచ్చగా తెలుసన్నా. రే నువ్వు ఊరుకోరా. సారీ సార్. టీవీ చూస్తున్నారు. రే మీరా సార్, స్నేహానికి విలువ ఉందని నమ్మే మనిషిని, అందుకే వీడిని భరిస్తున్నాను. రేపటికల్లా మీ బండిని బిగించి పెట్టే పూచి నాది. సరే, నువ్వేదో జెంట్లమెన్ లా కనిపిస్తున్నావు, నువ్వు చెబుతున్నావు కాబట్టి ఊరుకుంటానా? రేపటికల్లా నా కారు రిపేర్ చేసి ఇస్తే సరే, లేకపోతే అండర్ సీట్ అంటే తెలుసానా? అండర్స్టాండ్ అని. అప్పుడు ఆంజనేయ స్వామి గదను చలిపిస్తూ జయత్యతిబలో రామ లక్ష్మణస్య మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని కేకపెట్టాడు. తాతయ్య, ఆంజనేయ స్వామి గద పట్టుకెళ్తే అందరూ బోర్డు భయపడతారు కదా. అప్పుడు నేను ఆ గద పట్టుకెళ్తాను. అందరూ భయపడి నాకు చాక్లెట్లు బిస్కెట్లు కేకులు అన్ని ఇచ్చేస్తారు. ఏరా? తప్పు నాయన. ఆంజనేయ స్వామి గదను తీసుకెళ్ళింది ఆకలి తీర్చుకోవడానికి కాదు, మంచిని కాపాడడానికి. తను కట్టుకోవడానికి గోచలేదు కానీ కట్టరాడు దాన్ని చేస్తానంట. వెనకటి నీలాంటి ఆవిడ అమ్మగారు వచ్చారు. లవ్ స్కూల్ పీటర్ గారా, నమస్కారం అమ్మా. మొన్నే కదా బాగు చేశాను, అప్పుడే వచ్చారేంటి? మొన్నే యాక్సిలేటర్ వైర్ మార్చావు, అప్పుడే తెగిపోయింది. తెగిపోయిందిరా. అబ్బాయి తెగిపోవడానికి వీలేదమ్మా. కార్ లో ఏదో సంథింగ్ రాంగ్ అమ్మా. ఏదో జబ్బు వచ్చి ఉంటది. ఓల్డ్ మోడల్ కదా, బిఫోర్ ఇండిపెండెన్స్. అరే ఓ పెద్ద సుత్తి ఇవ్వరా. ఎందుకురా? బాగు చేస్తానమ్మా, బాగు చేస్తాను. వద్దు మామయ్య. ఏంట్రా వచ్చేసారు? మరి మేము స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, డొనేషన్ కట్టలేదని మమ్మల్ని స్కూల్లో నుంచి పంపించేశారు. ఒరే, దర్జాగా స్కూల్ కి వెళ్ళండిరా. బాగా చదివి మామకు పేరు తేండ్రా. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళండి. అమ్మా, ఎన్నిసార్లు నువ్వు ఇలా ఇస్తావు? ఊరుకో బాబు, ఊరుకో. ఏమి కాని పిల్లల కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నీది స్వార్థలేని ప్రేమయ్యా. కాని నేను పిల్లలు పుట్టలేదని నా మొగుడు బాధపడుతుంటే అది చూడలేక ఇంకో దానించి పెళ్లి చేశాను. ఆ ఇద్దరు కలిసి నన్నే బయటకి పంపించారు. లవ్ స్కూల్ నడుపుతున్నాను గాని జీవితంలో ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఎప్పుడు చవి చూడలేదయ్యా. అందుకే ఒక అమ్మగా అవసరాన్ని సృష్టించుకున్నాను. నాలో ఎంత స్వార్థమో చూసావయ్యా. అమ్మా, మా అమ్మ చచ్చిపోయింది అనుకున్నాను. లేదు, నీలో ఇంకా బ్రతికే ఉందమ్మా. పిచ్చి తండ్రి.